ఫోన్ చేసి ఎంతసేపటికి నువ్వు వచ్చింది ఎంతసేపటికి ఉండు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఇంకో ఆటో ఏంది ఏం చేస్తున్నావు నువ్వు? కొండ చెట్లు బెల్ట్ ఇప్పుకొని చేసేది కాదు, నీ మీద చెయ్యి చేసినావు. ఈరోజు ఎట్లా పీకల్లా ఎట్లా కొట్టాలో ఇప్పుడు చూపిస్తా. నా మీద ఎవరు చేసి వస్తారా? నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోయే టైపు కాదు కదా. నీ మీద చెయ్యి చేసినా నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు కూడు తింటానో నిద్రపోతానో అన్ని ఏం గుర్తు లేనట్లు నటిస్తాను. కానీ నీ మీద చెయ్యి చేసినావు నేను మర్చిపోను కదా. ఎవరు ఏది ఇరికిచ్చినా ఇరికిచ్చపోయినా దెబ్బలు తిన్నావు కదా. కానీ వస్తాడు కదా ఇంచకలాడతాను. అసలు ఎవరిని పిలిచినావు? రీసెంట్ గా ఎవడు కొట్టండి? రీసెంట్ చాలా ఇరికిస్తుంటావు. రీసెంట్ గా హైట్ ఉండి మనిషి దిట్టంగా ఉండి మనం రుద్ర అన్ని అనిపిస్తావు. నువ్వు చెయ్యి చేసుకుంది ఎవరు? నువ్వు ఊర్లో రాబట్టే మళ్ళీ నువ్వు మాటల్లోనే వస్తానులే. ఏం గెలిచినావు? 3 ఆటోలు సెట్ చేసి పెట్టినా నువ్వేం టెన్షన్ పడద్దు. 3 ఆటోలు మనుషులు ఉన్నారు, నువ్వేం తగ్గే భయం లేదు. వాళ్ళు 3 ఆటోలు సెట్ చేసి పెట్టినా నువ్వేం టెన్షన్ పడద్దు. 3 ఆటోలు మనుషులు ఉన్నారు, నువ్వేం తగ్గే భయం లేదు. వాళ్ళ ఏరియా కాదు, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏం లేవు. మనం గానాలు చేస్తున్నావు మన నీ ఇప్పుడు పొద్దు నీ మళ్ళా గుర్తు పెట్టుకో. మీ వాళ్ళకి ఫోన్ చేయి. ఫోన్ చేసింది ఎంతసేపటికి? ఫోన్ చేసింది ఎంతసేపటికి? నువ్వు వచ్చింది ఎంతసేపటికి? ఉండు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ప్యాంటు లూజ్ అయిందని బెల్ట్ తీసుకున్నాడులే. నువ్వేం పెద్ద దానికేం ఫీల్ కావాల్సిన అవసరం లే. 5 నిమిషాలు ఉండు, అన్న ఏందో తెలుస్తుంది. నీకు తెలుసైపోతే మీ వాళ్ళకి ఫోన్ చేయించుకో. ఇంటికి దాంట్లో నాకు తెలుసు ఒక్కడే వస్తావని. నా మనుషులు ఉన్నారు, 3 ఆటోలకు వస్తున్నాయి. ఈ పొద్దు గుర్తు పెట్టుకో. ఆ రోజు నువ్వు మాట్లాడింది గుర్తుందా నీకు? గుర్తుందా? ఏం చేస్తున్నావు? ఏం చేసినావు? అసలు మీరెవరో వచ్చి అక్కడ గోల్ చేసి మళ్ళీ ఏమో నాకంటారేంటి? భయపడకుండా దాని మీద కూర్చున్నాము. భయపడకుండా మాట తిట్టినామా? మా అన్న ఒక్క మాట ఏమన్నా అన్నాడా? అన్నానది బాగుండదు. మా అన్న ఒక్క మాట ఏమన్నా అన్నాడా? అన్నానది బాగుండదు. అన్నాము. ఇప్పుడు ఎట్టి తర్వాత జరుగుతుంది కదా. అన్న ఎవరు తెలుస్తుంది? ఎవరు టైం కాదు. నువ్వు గుర్తు పెట్టుకో. నీకు మళ్ళా మీ ఫ్యామిలీనే ఏడ్స్ కన్నీరు పెడుతుంది. చూడు ఫ్యామిలీ ఫోన్ చేసుకో. అవునా కాదు? 5 నిమిషాలు పెట్టుకో. అప్పుడే భయం అద్దాలు పెట్టుకోనా? 5 నిమిషం మన వాళ్ళు ఉన్నారు చూస్తాడు. ఫోన్ చేసి వస్తాను, మాట్లాడతాను. నువ్వు తగ్గద్దు రోషం అదే ఉండాల. నువ్వు అప్పుడే కాదు, టైం కాలే ఉండు. పెట్టుకో టైం. చెయ్యేసే కదా ఏమేస్తారు కూడా మళ్ళా తగ్గే మళ్ళా. రోజు మాట హలో నర్రలు గిర్రలు ఇంచే కొట్లాడిన తర్వాత ఫోన్ చేద్దరులే. వాళ్ళు భయపడదు కదా. నువ్వు మళ్ళీ అయిపోతా నీ రక్తపాతాలే చూసిట్టా. మళ్ళా 3 ఆటోలు లేవు, 2 ఉన్నాయి. ఒకరు ఫోన్ చేసి పోయినారంట. 2 ఆటోలకైనా వస్తారు కదా. ఆటో బుక్ చేయాలి. నీకు జాంతనం ఉండొచ్చు, నీకు కామెడీ ఉండొచ్చు. వాడేదో బెల్ట్ పట్టుకున్నాను కన్నా నువ్వు భయపడకుండా ఏదో బిల్డప్ ఇస్తావు. అసలు నువ్వు ఏ దాంట్లో వచ్చినావు? ఇప్పుడు భయం ఉండాలి, లోపల భయం ఉండాలి, అన్ని ఉండాయి. ఏం చేస్తారని నువ్వు నటియమ్మా.
నీకు ఏడ పిర్రలు ఆగిస్తాను ఇంకోటి మేము కొట్టలేక కదా అంటే మళ్ళీ ఉండో ఏమి కాదు మనమే కొట్టలేక పిలిపిస్తాం అనుకుంటున్నామేమో నీకు వేరే వాళ్ళతో కొట్టిస్తేనే నీకు తెలిసి వస్తుంది అందుకే కదా ఇక్కడ రమ్మన్నారు అక్కడికి వస్తే మీరు భయపడతారు భయపడా దూరము మరి నాకేం దగ్గరేంటి మరి నాకేం దగ్గర నువ్వు రావాలా మాట్లాడి నువ్వు డైలాగులు మాట్లాడు నువ్వు రాళ్ళా దమ్ముందంటే మీకు దమ్ము లేక మీకు దమ్ము లేక మీకు దమ్ము లేకే నువ్వు రావడానికి అక్కడ దమ్మ కిమ్మ చూపిస్తారు చేయండి నీ దగ్గర నంబర్ కాదా ఫోన్ ఇంట్లో బిజీ పెట్టొచ్చాను ఫోన్ ఉంది హలో రాండ్రా ఆటో పంచర్ అయిందా ఇంకో ఆటో ఉంది కదా రా ఒక ఆటోలో రమ్మని ఎంతమంది రమ్మంటారు నీకు అయిపోతాను రమ్మని గెలకత్తే రెచ్చగొడతాను ఉండు ఇంకా నువ్వు కాలు పట్టుకునే టైం ఎక్కువసేపు లేదు 10 నిమిషాల్లో నువ్వు ఎవరి కాళ్ళ మీద పడతావో ఎట్లా బంగా పోతావో ఎట్లా ప్రాధాయపడతావో నీకు తెలుస్తుంది 2 చుట్లు ఎక్కువ జుట్టు ఎందుకంటే వాళ్ళు వచ్చినాక కొట్టు అంటారు నువ్వు ఒకటే కొట్టుడే కొట్టు 30 ఏట్లు ఈ పుల్లే వాయల్లా బెల్ట్ జాగ్రత్త మళ్ళీ అదే బెల్ట్ నువ్వు చేయికి కట్టుకోవాలి బెల్ట్ జాగ్రత్త మళ్ళీ అదే బెల్ట్ నువ్వు చేయికి కట్టుకోవాలి ఎవరు నువ్వు కట్టుకుంటానో నేను కట్టుకుంటానో చెప్తాది నీకు మళ్ళా చూద్దాం పవర్ షాట్ చూపి ఒకసారి కింద కొట్టి అది తప్పించి ఏది ఏడు బాడీ పడి తెలుసును తప్పించి నువ్వు అంత ఫ్రీ ఉండదు లోపల భయం ఉంది భయం ఉండి కూడా సరే ఇలాగ ఉంటాను నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు రే బయలుదేరినారా పనులు ఉన్నాయి రమ్మని అదే నీకుంటది వాళ్ళు వచ్చింది ఎవరిదో పెళ్లి ఉంటే పెళ్లి మళ్ళా పోదులే ఫంక్షన్కి ఏముంది ఇటు రాండి ఇప్పుడు ఆట కూడా లేదంగా మటుకెట్లా ఏమి మటుకెట్లా నడుచుకుంటూ వస్తారా నడుచుకుంటూ వస్తున్నారు కదా అంతే నీకు ఇవ్వద్దు నువ్వు తిరుగు నీకు మళ్ళా మామూలుగా ఉండదులే ఒకరు వస్తున్నారు నడుచుకుంటా వాడు కూడా రాడా నీ బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా సర్లే నేనే వచ్చేస్తానులే ఈరోజు వద్దు మళ్ళీ పెట్టుకుందాం వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళిపోయినారంట వేరే ఆటో వాళ్ళు వేరే వాళ్ళు తినేకి పోయినారు ఆ బెల్ట్ వేసుకుంటా ఏ లైఫ్ జోడు మధ్యలా అదిరింది అన్ని వైపులా ఏ సైతం కూడా గుడ్డమ్మ కూడా నువ్వు మళ్ళా ఏమి మళ్ళీ ఇరికిచ్చేసి మళ్ళా ఏం రేపు వస్తాడు ఇద్దరు ఉన్నారు అబ్బా ఇద్దరు ఏం చేయలేరా గాజులు వేసుకుంటారా మీ ఇద్దరేనా ఎవరిద్దరు మీ ఇద్దరు నీకు ఎవరితో గలాట ఎవరు మనుషులు పిలిపించింది ఎవరు ఫోన్ చేసింది ఎవరు ఫోన్ ఏం చేసిన మనుషులు పిలిపించింది ఎవరు నాకు కారణం లేదని బెల్ట్ తీసుకొని రోడ్డు గుద్దిన దేవుడు నువ్వు గుర్తు పెట్టుకుంటావు కదా ఎవరెవరు మాట్లాడేది ఏమి ఎవరు మళ్ళీ నీకు గుర్తు పెట్టుకున్నావు నాతో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు ఏ పవర్ షాట్ కొట్టరా పవర్ షాట్ నువ్వు కొట్టించుకో మన పవర్ షాట్ ఎవరు నువ్వు ఫోన్ చేసింది ఇద్దరు రెచ్చిపో అది నాకు నేను కాదు అనిపించింది అది నా కాలు పట్టుకుంటాను వదిలే నాన్న అది కాదు ఫస్ట్ ఉండాలి ఫస్ట్ ఇది కాదునా వస్తానారా 3 ఆటలకి
వస్తారా రండి 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 మన ఏమి అప్పుడేమే రా మన ఏమి అప్పుడేమే రా ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. వస్తారండు నీకు మొత్తం కాలించాడు చేయిచ్చేస్తారు మళ్ళా అయిపోయింది నీకు ఇంకా నీకు చింతపండే వస్తున్నారు భయం అవుతుందే పరిగెత్తాలని చూస్తారా నాకేం భయం లేదు. అలా బెల్ట్ కొట్టుకో వస్తున్నారు అది దేవుడు ఉన్నాడు కర్ర కూడా పట్టుకో దేనికైనా. కర్రలో తీసుకో తీసుకో నువ్వు ఏంటంటే తీసుకో ఈ రోజు ఏమైతుందో ఏం కదా చూపిద్దాము ఎగస్ట్రాలు ఏమన్నా వద్దురా మనోళ్ళు తెస్తానరా కర్రలు తెస్తానరా మనోళ్ళు అంతలో వార్నింగ్ పగలకపోతే నా పేరు రుద్ర కాదు. నీ పేరు రుద్ర నా పేరు శివ కాదు. మళ్ళీ నీకు బాడీలో బల్ల పగల కొట్టుకోపోతే కానీ మళ్ళీ ఏరా శివ ముక్కు పగిలిపోతే నీకు నువ్వు మళ్ళా నీ ముక్కు పగిలిపోతే నీ పగిలిపోతా చూడు నేను ఎర్ర కాపోలు ఇంటి ఈ పత్తి విమానం అయిపోతా నీకే ఎర్ర కాపోలు ఇంటి ఈ పత్తి విమానం అయిపోతా నీకే ఉండు అదే కదా ఏంటి దొక్కలాడుతాను భయపడుతున్నా ఎవరు భయం అనేది మేము పుట్టించాము ఏమన్నా భయం అనే పేరే మాతో పుట్టింది అదే బాలకృష్ణ డైలాగ్ వేయడం కాదు. తిన్నావా తిన్నావా ఓపిక ఉందే ఎన్న అవసరం లేదు. ఓపిక ఉందే రొంతన్నా కొట్టించుకునేది అవసరం లేదు. ఇప్పుడు రౌండ్ అప్ చేస్తారు నిన్ను 30 మంది అదే అది 30 మంది రౌండ్ అప్ చేసి ఒక్క వెనకత లేకపోతే మాట్లాడలేకపోతాడు. ఈడేమో నాకు కొట్టడానికి వచ్చాడంట. నా పిలిపినా ఏందనా ఇట్లా టైం వేస్ట్ అవుతుంది. కళ్ళు కొరుకురా ఒకసారి సరే కొరుకో. కాదు నువ్వు చెయ్యి ఓపిక పట్టలేవు నువ్వు భయం వాని మీద చూపిస్తానవా నీ భయాన్ని వాని మీద చూపిస్తాను. చిన్న పిల్లడు కదా 30 మంది వస్తారు భయపడేది ఏముండదు కళ్ళు ఎర్ర చేయరా నేలగా తిప్పించి కొరుకురా ఉండు చెప్పు ఏటు పడినది కానీ కాదు ఇంకా ఇది ఇట్లా ఉంటాయి గుర్తుకు మళ్ళీ ఒకటి కౌంటింగ్ ఉంటది ఉండు ఉండు భవాలు వచ్చేంత వరకు ఉండాలి కదా నువ్వు అప్పుడే గుర్తు పెట్టుకో ఇవన్నీ గుర్తు పెట్టుకుంటా 30 మంది చుట్టుకున్నాక 30 మంది వచ్చిన తర్వాత ఉండు ఏటర్కి వచ్చినారు ఒకసారి ఫోన్ చేస్తాను రమ్మని బేరమ్మని లేదు మా బండి ఏమని పంపించమంటవా నువ్వు మాట్లాడకుండా ఊరికే బండి ఉంది. నువ్వు వాడిని ఎత్తుతావు నువ్వు పైకి నీ భుజాల ముందే ఎత్తుకొని శివన్న జై అనిపించకపోతే అట్లే మళ్ళా ఇద్దరన్న కాలు పట్టుకోకపోతే ఈ రోజు మాత్రం చూద్దాంలే. హలో నువ్వు ఈ రోజు నా కాలు పట్టుకుంటేనే వదులుతాను. ఆ బాగులు ఏమన్నా హలో యాడా నేను మాట్లాడాలా భయపడుతున్నారు కదా భయపడతారు లేదు 30 మంది కన్ఫ్యూజన్ లో నువ్వు ఎవరు కొడతావు నిన్నెవరు కొడతావు తెలుస్తుంది ఉండు హలో భయపడుతున్నారు అందుకే ఫోన్లు చేసుకొని శివ అన్ననే ఎత్తి వేసి కిందకు పడేసినాడు శివ అన్నకి చంపకు కూడా కొట్టినాడు వాళ్ళ కోపం రాలే కదా ఏంది కొట్టుకుంటా కొట్టుకునే సిగ్గున్నారా కొట్టినా కూడా ఒక్కరు రావట్లేదు కాదు శివన్నని మనం విడిచిపెట్టిపోతే ఆయన చంపేసేటట్టున్నాడు ఆ పక్క వ్యక్తి కనీసం అడ్డం పడే కన్నా రానప్పా అతన్ని కొట్టద్దు కానీ రిక్వెస్ట్ అన్న చేసి విడిపించుకోబోదాము ఇంకా వీలైతే కాలు పట్టుకుంటారు కదా రే బాబు రండిరా వాడు కావాలంటే కాలు పట్టుకుంటాడులే క్షమాపణ చెప్తాడు మనం వెనకలు నిలబడి ఏదో క్షమాపణ తప్పు అయిపోయిందని చెప్పి మనం పిలిచిపోదాము ఒకరిని విడిచిపెట్టిపోతే చంపేస్తాడు ఎందుకంటే అతను అంత దూరం నుంచి పిలిపించిన నువ్వేంటి తెచ్చిపోయి అయిపోయిందిరా నీకు ఈ రోజు. హలో హలో కాలు పట్టుకో కాలు పట్టుకుంటే నీకు వదులుతా. అరే ఎందుకు నాకు వద్దురా నువ్వు పట్టు నీకు కావాలి. సురేష్ ఏం మిస్ కాల్ ఉంది నీకు కావాలి పట్టుకో. ఎంతమంది ఉన్నారు సఫారీలో 12 మంది ఏడ్రా లొకేషన్ పంపిస్తా కొత్త బ్యాచ్ ఉంది లే కొత్త బ్యాచ్ దొరికింది ఛాలెంజ్ ఇందులో వాళ్ళు వస్తారు సురేష్ రా తప్పి పోద్దు పారిపోద్దు నువ్వు మంచోళ్ళు వస్తున్నారు ఇప్పుడు సఫారీలో నువ్వు ఏ గుట్టమ్మడా మళ్ళీ పోతే హలో రాండి లొకేషన్ పంపిస్తాను వస్తారా చెప్పు మళ్ళా నిజంగానే వస్తారు
చాపు ఓ నిమిషం మాకు మొగుడైతే బలమ్మడు కట్టి నా కొడుకులకి రమ్మని ఏ నువ్వు నా కొడుకు అన్నీ అనుకో ఈరోజు పగలకపోతే నీకు గోని పగలకపోతే మూతు ముఖం ఒకటి అయిపోతుంది నీకు గోని పగలకపోతే మూతు ముఖం ఒకటి అయిపోతుంది నువ్వు ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు సఫారీలో చూస్తారా సఫారీలో నువ్వు ఎందుకు బెల్ట్ అనేది పెడతానో చేతి చుట్టుకో కట్టి పట్టుకుంటే భయమా భయమే కాదు సఫారీ ఎట్లా దిగుతారు తెలుసునా సాంబార్ టైప్ సాంబార్ సినిమా డోర్ తీసే సఫారీ డోర్ అంతది నీకు తెలుస్తుంది నీకే తెలుస్తుంది నువ్వు ఇట్లా మాట్లాడు తిక్క తిక్క హలో రే వస్తారా నీకు బెత్తుడే నేను డబ్బులు ఇచ్చేదాన్ని సఫారీకి చూడు నాతో డబ్బులు లేవు నాయన సఫారీకి ఇచ్చేకి పట్టుకో ఏకెత్తందా సరేలే మేము తెలుసుకుంటాంలే మీరు పనికిరారులేరా మీరు ఎప్పటికీ హెల్పింగ్ ఫ్రెండ్స్ వద్దాం టైం గానే ఉండదు వారా చిల్లర నేలపో నువ్వు పెద్ద చిల్లర పన్నడా ఏ పన్న మనమే దిగుదాము ఏం దిగుదామా ఫస్ట్ నువ్వు కొట్లాడు నువ్వు చూడ ఫస్ట్ నువ్వు కొట్లాడు నీ వల్ల కానప్పుడు నేను సెకండ్ దిగుతాను నేను రెడీగా ఉంటాను నువ్వు నేను ఉన్నా కదా ఎవరు బలం ఎందుకు బల్లబాడికి కందిబాడికి బల్లబాడికి కందిబాడికి వస్తాడు ఉండరు అంత ధైర్యం చెప్పి మోటివేట్ చేయని నేను నువ్వు పనులు చేసుకో కాల్చింటే ఏ పనుల బొమ్మడా ఊరిని ఆడ ఇంటి కొమ్మగారు గజ్జినాయలా తొడ గజ్జిలు పెంచేది కాదు ఫోన్ చేసి ధైర్యాన్ని పెంచు రా ఏమన్నా వచ్చే నువ్వు కొట్టగలవు నాకు నమ్మకం ఉంది నువ్వు వీరుడు ధీరుడు అని చెప్పి నాకు అది కాన్ఫిడెంట్ లెవెల్ ఉంది ఒక రాల్సిన అవసరమే ఉంది సస్తే నువ్వు చచ్చిపోతావు లేదా ఆ పక్క కూడా చచ్చిపోతాడు ఏదో తేలుకొని పోషంగా ఆపకూడని ఎప్పుడు అనుకోద్దు అర్థమైందా ఫోన్ చేసుకోండి నువ్వు పిలుస్తానావు నీ ఒకరిని కంట్రోల్ చేసేకే కాదని మేము అనుకుంటానే మళ్ళీ వేరే వాళ్ళని పిలుస్తున్నాడు ఏ గుట్లమాడో నిజం సంపేస్తారు వాళ్ళని పిలుస్తాను ఇద్దరమే కొద్దిగా లేట్ అవుతుంది కొద్దిగా పని చూసుకో అది లేట్ అవుతుంది నీకు కాలేజీలు తిరుగుతాయి కాబట్టి హాస్పిటల్లో లేట్ అవుతుంది ఎవరున్నారని బిల్డప్ చేస్తాను ఏం లేదు మామూలు చిన్న నాకు నీ మీద నమ్మకం ఉంది పులి ఎట్లా అని పక్కన పెట్టుకొని నేను చేస్తాను వస్తాను కొద్దిగా రావని చెప్పి రాత్రి వరకు ఇప్పుడు ఫైట్ ఉంది అని చెప్పు బొంగులో పెట్టింది ఎవరు కొడతారు నేను నన్ను ఎత్తి చంపేస్తాను ఒకసారి నువ్వు మధ్యలో దూరి నాకు పాస్ అని నా చేయి టచ్ నేను ఎంటర్ అవుతా గేమ్ ఇదేమన్నా పాస్ చేయకే దానికేముందిరా సరే ఎవరు వస్తున్నారా లేదా రారు ఏంటంటే ఎవరు పనులు వాళ్ళకుంటాయి సారీ చెప్పేసి వెళ్ళిపోండి ఎవరు సారీ చెప్పేసి నువ్వు కాల్ పట్టుకుని వెళ్ళిపో వదిలేస్తా నువ్వేది నిన్న పెద్ద డానాగట్ల బిల్డప్ ఇస్తాను ఈ రోజు సెట్ గా నువ్వు అప్పుడే కాలు పట్టుకునేది చేయొద్దు నువ్వు అప్పుడే కాలు పట్టుకునేది చేయొద్దు నేను చీప్ అవుతా నువ్వు చీప్ నా బొంగలగా 2 ఏళ్ళు తిని రక్తం కారణంగా చెప్తాంలే అంతవరకు ప్రయత్నించేద్దరు కాదు రే 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 నువ్వు గొప్ప రేపినా నన్ను చూడగానే తడిసిపోతుంది సరే నేను కొట్లాడేది చూస్తావా పోనీ తప్పించి ఇంకేం చూడగలదు రా మధ్యలోకి రా చేయిట్లా పెట్టు ఏం ముద్రష్టమాడా ఏం అవ్వలే మేము ఇద్దరం కొట్లాడతా నువ్వు ఊరికే ఉంటావా నువ్వు మధ్యలో ఉండు ఏమే ఏం మాట్లాడు రా ఏమే నాకు దగ్గర ముద్రష్టమాడా నువ్వు ఇట్లా మీరు నన్ను కొట్టడానికి వచ్చారు మీ ఇద్దరు కొట్టుకోవడానికి వచ్చారు ఎట్లాగా ఏంది తిరుగుతాందేమన్నా నేను ఈ రోజు మీద చేసుకోవాలి ఏమే ఏ వదిలేసావా ఏం మాట్లాడతాను చీప్ గా నువ్వు వదిలేసి ఎట్లా పోతున్నాడు రెచ్చగొట్టి పిలిపిస్తా నేను మళ్ళీ పొంగులో పెట్టుకో ఎవరు పిలుచుకోండి సైతారు మండవాళ్ళు కర్రా కర్రా కోశం సిగ్గు శరం ఏమన్నా ఉంటే వచ్చి మవాని మీద ఏటేసిపో అది సిగ్గు శరం అనేసి మాట్లాడితే నువ్వు మాట్లాడు వాడి మీద తోసేది నువ్వేరా పిల్ల బచ్చి అంటే అనిపించుకుంటాను సైతరమోడ నువ్వు అన్ని రెచ్చగొట్టి పనులు నన్ను కొట్టించేకే కదా నువ్వు సైతరమోడ నువ్వు అన్ని రెచ్చగొట్టి పనులు నన్ను కొట్టించేకే కదా నువ్వు కన్ను కొట్టలేదా వెనకాల నుంచి నడుచుకుంటా పోతున్నాడు రాయి తీసుకుని ఎత్తి మీద వేద్దామని అవునా మళ్ళా నేను ఎందుకు పిలిచిండేది నువ్వు వాడిని కొట్టకుండా పోవడమే తప్పు వాడు నువ్వు పోతాడు వెనకాల నుంచి రాయితో కొట్టి పరిగెత్తుదాం అంటున్నాడు తల కొట్టి
నాకెందుకు దూరాలు? నేనెందుకు దూరాలా? నేనెందుకు చెట్టకాలా? కొట్టు, నువ్వు సైజ్ చేసి కదా. ఏమన్నా తెలుసుకో, మధ్యలో నేనెందుకు చిల్లర కాల? రాయితో కొట్టాలని చూస్తున్నాడు, నాకు సైకిల్ చేస్తున్నాడు. చెప్పేది నా ఏం చెప్తావు మళ్ళీ? ఎందుకు చెప్పేది? అసలు కన్నోడు కొట్టి ఎవరు చెప్పి సై చేసి నీకే? నువ్వు సైగ చేయలేదా? లేదునా, నిజంగా నా ప్లీజ్ నా దయచేసి వదిలేయనా. ఎవరమ్మా తెలిసిన వాళ్ళకి చూసినా మర్యాదలు పోతాయి. నువ్వు ఎట్లా పోరాడేవు? ఏం నా బొంగులో పోరాడు సాగు, ఏం నా బొంగులో పోరాడు సాగు. ఇప్పుడు సండే నకలు రాని చూడతా అంతాను ఏందంటే వెనక్కి ఎరగలను నడుచుకుంటా పోయేటప్పుడు సచ్చిగా లేదునా అనలేదా నువ్వు? ఏ కుట్టాడు సైతం మన పన్నడు మన ఎవరు చెప్పారు నీకే? నా ఆడ లేదేనా చూడొద్దురా. నువ్వు జాలీతో వెళ్ళరా బాబు, వెళ్ళరా. ఇది నా పద్ధతిన బాలే. నువ్వేది జాలి చూపించేది? ఇదో రేపు పెట్టుకుందాంలే. రేపు చూపిస్తాం. మీరు ఫోన్లు చేసి రప్పించడం కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు రండి. అవతల వాళ్ళు వస్తారు కదా, మీరు ఎవరైతే చెప్పారో చూడు రే రే అంటున్నాడు. చూసిరా, మీరు ఎవరైతే చెప్పారో చూడు రే రే అంటున్నాడు. చూసిరా, దొరికే చచ్చిపోతావు. ఊరుకో.